అందరికీ నమస్కారం అండి. మొదలుగా కాంగ్రెస్ పార్టీకి ఈ పొద్దు గంగాధర్ నెల్లూరుకు నేను రావాలంటే నన్నెవరు పిలువులా, నువ్వు రా అని చెప్పి నన్ను పిలువులా ఎవరు. నేను ఈ పొద్దు మొన్న షరీములమ్మ గారిని చూడాలా, వాళ్ళ జతలో ఎక్కడన్నా ఒక్క దగ్గర నేను జనాల దగ్గర మాట్లాడాలా, వాళ్ళు చేస్తా ఉండే పోరాటానికి నా బెంబలం ఇయ్యాలా. కోలార్ నేను ఎమ్మెల్యేగా ఉండి కోలార్ని ఇంకా వచ్చి వాళ్ళకి బెంబలం, ఎందుకంటే మన చిత్తూరు కోలార్ పక్కన ఉండేది, ఆ బెంబల మీద వెళ్ళాలని వచ్చినానే కానీ నన్ను ఎవరు పిల్లల ఎవరైనా పిలిచారు అడగండి, ఇక్కడ ఎవరు పిలవలేదు నన్ను. కానీ ఇప్పుడు నేను కోలార్ని ఇంకా నేను ఎక్కడ మండ్యాలో ఉంటే, నేను మైసూరు దగ్గర ఉంటే అక్కడిని ఇంకా హెలికాప్టర్ తీసుకొని కోలార్లో వచ్చి ల్యాండ్ అయ్యి కోలార్ని ఇంకా బై రోడ్ వచ్చింది. నేను ఇక్కడికి బై రోడ్ వచ్చి అమ్మవారికి సపోర్ట్ చేయాలా, అమ్మ జతలో ఉండాలా. అమ్మగారికి కాంగ్రెస్ పార్టీ అంటే ఏమేమి చెప్తాను. మొదలుగా ఇక్కడ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ అన్న గారికి, అదే రీతి తాలూకా అధ్యక్షులు ఇక్కడ మన యుఎన్ఎస్యు కాంగ్రెస్, రైతుల కాంగ్రెస్, మన మైనారిటీ కాంగ్రెస్, ఎస్సీ ఎస్టీ కాంగ్రెస్ అంత అధ్యక్షులకి నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తాను. కానీ చాలా సేపు మాట్లాడను, అమ్మగారు మాట్లాడాలని మీరు అని అంటారు, తక్కువగానే మాట్లాడతాను నేను. ఏమింటే ఈ పొద్దు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఏమింటే సింపుల్ గా చెప్తాను. భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, అందరికీ తెలిసింది కదా. ఇదంతా స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఈ భారతదేశానికి ఇంటర్నెట్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, కార్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఈ దేశానికి రోడ్లు చేసింది కాంగ్రెస్ పార్టీ, ఈ దేశానికి రైల్వే రోడ్లు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎట్లా అంటే పెద్దలు ఓ మాట చెప్తారు, ఏమంటే కోడి గుడ్లు పెట్టిందిరా అంటారు. కోడి గుడ్లు పెట్టింది పిల్లలు చేసే టైంకి వీళ్ళంతా వచ్చి తినేసినారు ఆ కోడిగుడ్లని. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ పొద్దు ఈ దేశానికి ఏమన్నా చేసింది ఉంది అంటే టీవీని ఇంకా ఫ్యాన్ ఇంకా కరెంట్, ఇంకా ఏషియాకే ఫస్ట్ కరెంట్ వచ్చింది నా కాన్స్టిట్యున్సీకి. ఏషియా అంటే తెలుసు కదా, మన ఏషియాలోనే ఫస్ట్ కరెంట్ వచ్చింది శివన్ సముద్రానికి ఇంకా ఫస్ట్ కరెంట్ వచ్చింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్ కి అంటే బంగారు గనులకి కరెంట్ వచ్చింది మొదలు. ఆ పొద్దులో మన కాంగ్రెస్ పక్షానికి టి చెన్నయ్య అనే వ్యక్తి ఆ ఒక పెద్ద మనిషి కోలార్కి కరెంట్ తెచ్చినాడు ఆ పొద్దు అయినా. కానీ ఎవరో కాంగ్రెస్ పార్టీ, టి చెన్నయ్య కాంగ్రెస్ పార్టీ సంవిధానం రచన చేసినట్ల మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ సంవిధానం స్వీకరించే దాంట్లో ఒక మెంబర్ గా ఉన్నట్ల టి చెన్నయ్య గారు అట్లా ఒక కాన్స్టిట్యున్సీలో నేను గెలిచిండేవాడు. ఈ పొద్దు నేను సెకండ్ టైం ఎమ్మెల్యే, నేను సెకండ్ టైం ఫస్ట్ ఒక దగ్గర రెండోసారి ఒక దగ్గర నేను ఎమ్మెల్యే అయ్యేది. సపరేట్ ఫస్ట్ ముల్బాగులు చూడు, వాడు చెప్తాడు ముల్బాగాలు అంటాడు. కరెక్ట్, ముల్బాగులు ఉంటే మన పలంనేరు బార్డర్, పలంనేరు ముల్బాగులు రెండు అటాచ్. సెకండ్ నేను కోలార్లో నిలిచింది ఎలక్షన్ కి, కోలార్లో ఎమ్మెల్యే అయింది ఇప్పుడు. కానీ ఈ పొద్దు కాంగ్రెస్ పార్టీకి భారతదేశంలో ఏడన్నా కానీ ప్రతి ఒక్క విలేజ్ లో ఒక మనిషి కాంగ్రెస్ పార్టీకి ఉంటారో. ఏరే పార్టీకి యావ పార్టీకి నీకు అన్ని విలేజ్ల్లోనూ చిక్కరు, నీకు కాంగ్రెస్ పార్టీకి ఒక్కదానికే అన్ని విలేజ్ల్లోనూ చిక్కేది. కానీ ఈ పొద్దు ఈ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఈ పొద్దు ఇంత పెద్దగా మీరంతా చేరి మాట్లాడాలంటే దానికి కారణము మన పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదమే, మనకందరికీ ఆయన ఆశీర్వాదమే. కానీ నేను ఒకటి చెప్తా, అయిపోతూ తప్పు చెప్పాక ఇష్టం తెలియదు. నా ఒక క్యారెక్టర్ నా గురించి తెలుసుకోండా. నా లైఫ్ లో నేను ₹1 కరప్షన్ కాదు, నేను దుడ్లు చేసేవాడు కాదు. దుడ్ల అవసరంలో ఉండేది చాలు, ఉండేది దాని దుడ్లు దాన్ని చేసుకోపోతా ఉంటుంది. కానీ లైఫ్ లో ₹1 లంచం లేకుండా చేస్తూ ఉండేది. ఇప్పుడు మీరు ఆడనో తెలుసుకోవచ్చు, మా కోలార్ డిస్టిక్ లో నేను చాలా నియత్గా పోతా ఉంటాను. కానీ మా నాన్న 95 జూన్ 2వ తారీఖు తీరిపోయి మా నాయన. ఆపోతే నా కంట్లో నీళ్ళు రాలా. ఏమిటంటే మా నాయన సచ్చినా కూడా ఇదే ఎలక్షన్లోనే మా నాన్న మర్డర్ అయింది అబద్ధం. కానీ నా కంట్లో నీళ్ళు రాలా మా నాయన చచ్చిపోయినప్పుడు. ఏమిటికంటే బతికినా మా నాయన పుల్లెక్ బతికినాడు రా. ఏమిటికి నా కంట్లో మాకు ఏమి తక్కువ చేసినాడు అని మేము మా నాయన పైన చేస్తాం. అదే మన అన్నయ్య గారు రాజశేఖర రెడ్డి గారు తిన్నప్పుడు నా కంట్లో నీళ్లు పెట్టుకున్నా. కానీ ఏమిటికి పెట్టుకోండి, ఈ పొద్దు మీరంతా ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలా, ఆయన ఆంధ్రప్రదేశ్కి ఏమీ తక్కువ చేయలేదు, ఆయన అన్ని బాగుపెట్టినాడు. కాబట్టి మనం ఈ పొద్దు ఆయనకి నమస్కరించి కాంగ్రెస్ పార్టీని మీరు సపోర్ట్ చేయాలని చెప్తాం మేము. కాంగ్రెస్ పార్టీ దేశానికి ఈ పొద్దు ఎన్ఆర్ఈజీ వర్క్స్, ఎన్ఆర్జీ తెలుసు కదా, మహాత్మా గాంధీ గ్రామోద్యోగ ఖాత్ర ఉంది కదా యోజనే, దాన్ని ఈ పొద్దు ఉండేవాళ్ళు దాన్ని చంపేస్తా ఉన్నారు. దాన్ని ఏమింటే దానికి ఒక్కొక్కటే నరాలు కట్ చేసి రైతుల్ని పాడు చేయాలా. రైతులకి ఎన్ఆర్జీ వర్కులు చిక్కకూడదు, రైతులు కూలి చిక్కకూడదు, రైతులకు అన్యాయం చేయాలని ఈ పొద్దు ఆ ఎన్ఆర్జీ వర్కులను కూడా పాడు చేస్తూ ఉంటారు. మీరు ఎట్లా గమ్మున ఉంటారు? దీన్నంతా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మనం రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినట్ల మన రాజశేఖర రెడ్డి అన్నగారు ఉన్నప్పుడు ఇచ్చింది ఆ కాంగ్రెస్ పార్టీ ఆ గ్యారంటీలంతా మనకి. ఎన్ఆర్జీ వరకు తెలుసు కదా మీరు, మహాత్మా గాంధీ గ్రామోద్యోగం, మన ఊర్లో మనం పనులు చేసుకుంటే మనకి డబ్బులు వస్తాయి మన అకౌంట్లకి. ఆ ఉపాధి అంటే కొంచెం తెలుగులో నాకు మా కన్నడలో మాట్లాడి తెలుగులో కొంచెం ఇదవుతుంది. ఉపాధి హామీ మనకి ఇచ్చినారు కదా, ఆ పొద్దు ఆ ఉపాధి హామీలో మనకి ఇచ్చింది మనకి ఆ పొద్దు మన ముఖ్యమంత్రిగా అయినట్ల రాజశేఖర రెడ్డి అన్నగారు ఇచ్చింది మనకి.
ఈ పొద్దు దాన్నంతా మీరు చంపేస్తే మేమేం గమన చూసుకొని ఉంటామా? కాంగ్రెస్ పార్టీ మొగోళ్ళు ఏమనుకున్నారా? కాంగ్రెస్ పార్టీలో ధైర్య వ్యక్తులు లేరనుకున్నారా? కాంగ్రెస్ పార్టీలో మేమేమి శక్తివంతులు లేరనుకున్నారా? మీరు దానికి భయపడేట్ల వాళ్ళు కాదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భయపడేట్లయినంటే ఈ దేశానికి స్వాతంత్రం వస్తా ఉండలేదు, ఈ దేశానికి స్వాతంత్రం రాకుండా ఉంటా. ఈ పొద్దు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది అంటే అది కాంగ్రెస్ పార్టీ కారణం వల్లనే. ఈ పొద్దు మనం షరీంలమ్మ గారు ఒక నాయకత్వంలో మనమందరూ కాంగ్రెస్ కి ఊరు ఇల్లుకి మీరంతా పోయి ప్రచారం చేయాలా. ఈ దేశం బాగుండాలా, ఈ దేశం ముందువరించాలా అంటే కాంగ్రెస్ పార్టీ ముందుకు రావాలా. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు రావాలా. రాహుల్ గాంధీ వారు కన్యాకుమారిని ఇంకా కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిరి. వాళ్ళ ఇంటికి ఏమన్నా డబ్బులు ఎత్తుకొని బయట చేసిరా? వాళ్ళ ఆస్తి ఏమన్నా సంపాదన చేసిరా? ఎవరి గురించి చేసింది? మన గురించి చేసింది. ఆయన ఒక్కొక్క రోడ్లో ఒక రైతుని, ఒక ఇండస్ట్రీని, ఒక బస్సుని, ఒక హాస్పిటల్ని అందరినీ చూసి ఏడాడ కష్టాలు ఏముంటాయి, ముందరకు మనం ఏం చేయాల్సి పనిపడుతుంది అని అంతా తెలుసుకొని పోయి. కానీ మనకి అవకాశం లేదు జనాలు. కానీ అవకాశం వస్తుంది. మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమి చేసినా ఇష్టపడే చేస్తాం, కష్టపడి చేయము, ఇష్టపడే చేస్తాం. జనాలు ఓటు అడిగేది ఇష్టపడే. మేము జనాలు దుడ్లు కొట్టే కాదు మేము వచ్చేది. కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు జనాల గురించే తెచ్చిన స్వాతంత్రము, మా గురించే కాదు, ఇంకొకరి గురించి కాదు, మన ప్రజల గురించి తెచ్చినాం. దానివల్ల ఈ పొద్దు మనకి ఎంటైర్ చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీని అందరూ బెంబలించాలా, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలా. కాంగ్రెస్ పార్టీ మన షరీంలమ్మ గారు నాయకత్వంలో మనమంతా కదిలి ఇంటింటికి పోయి ఇంటింట్లో కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏమి చేసింది మనం చెప్పి షరీంలమ్మ గారి నాయకత్వం బలపడించి ఆ అమ్మ వెనక మనం ఆ అమ్మ అన్న తమ్ముడు బిడ్డల తర మనమంతా జతలో ఉండి బలపడించి ముందు వచ్చేట్లా ఒక ఎలక్షన్ లో మనమంతా ఒగ్గట్టుగా ఉండి పనిచేయాలని చెప్పుకుంటా. ఈ పొద్దు నేను మొదలే చెప్తే మీకు నేను వచ్చింది ఎట్లా, నన్ను ఎవరూ పిలువలా. నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాబట్టి కాంగ్రెస్ పార్టీలో మన ఆడబిడ్డ, మన ఇంటి ఆడబిడ్డ ఈ పొద్దు మన దేశం గురించి, మన రాజ్యం గురించి పోరాడుతా ఉంది అంటే మనం సపోర్ట్ చేయాలా లేదా? మీరంతా సపోర్ట్ చేయాలా లేదా? అందుకే నేను ఈ పొద్దు వచ్చిన మీ జట్లో మేమంతా ఉంటామని చెప్తా. నాకు మాట్లాడేదానికి అవకాశం చేసి ఇచ్చిన గంగాధర్ నెల్లూరు జనాలకి నా హృదయపూర్వక నమస్కారాలు చెప్పి నా మాటలు ముగిస్తాను. జై హింద్, జై కాంగ్రెస్.